ఒక అడవిలో రెండు పక్షులు ఉండేవి. అవి ఒకే గూడు నుంచి పుట్టాయి కాని, వారి జీవిత మార్గాలు వేరుగా మలిచాయి. ఒకరోజు భారీ తుపాను వచ్చింది. ఆ తుపానుతో రెండు పక్షులు విడిపోయాయి. మొదటి పక్షి ఒక సన్యాసుల ఆశ్రమం దగ్గర చేరింది. అక్కడ అది శాంతి, సహనం, మరియు మంచి గుణాలను నేర్చుకుంది. రెండవ పక్షి ఒక దొంగల గుహ వద్ద చేరింది. అక్కడ అది దొంగల చెడుగా మాటలు మరియు చెడు అలవాట్లు నేర్చుకుంది. ఒకరోజు, ఒక ప్రయాణికుడు ఆ అడవిలోకి ప్రవేశించాడు. మొదట అతను దొంగల గుహకు దగ్గరగా ఉన్న రెండవ పక్షిని చూశాడు. ఆ పక్షి గట్టిగా గోల చేస్తూ చెప్పింది, ఎవరివి? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే దొంగలు వచ్చి నీతో ఉన్నదంతా దోచుకుంటారు. ఈ మాటలు విన్న ప్రయాణికుడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న మొదటి పక్షి అతనిని ఆహ్వానిస్తూ, స్వాగతం ప్రయాణికుడా, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, సన్యాసులు మీకు ఆహారం మరియు నీళ్లు ఇస్తారు అని చెప్పింది. ఈ రెండు పక్షుల మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. ప్రయాణికుడు తన అనుభవాలను సన్యాసులకు చెప్పాడు. అప్పుడు సన్యాసి నవ్వుతూ చెప్పాడు, ఒక్కో జీవి తన చుట్టూ ఉన్న పరిసరాలను అనుసరించి మార్పు చెందుతుంది. మొదటి పక్షి మంచి మనుషులతో మమేకమై మంచిని నేర్చుకుంది, కానీ రెండవ పక్షి చెడును అనుసరించింది. కథ నైతికం: మీ పరిసరాలు మరియు మీరు కలిసే వారే మీను ఎలా మారుస్తారో నిర్ణయిస్తాయి. అందుకే మంచి పరిసరాలను ఎంచుకోండి.